దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా క్షేమముగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మా కొరకు, మా పరిచర్య కొరకు రోజుకి 1 నిమిషమైనా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మేము ఆశపడుతూ ఉన్నాం. చాలా సంతోషం. చక్కని సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇది చాలా విలువైనటువంటి సమయము. ఈ విలువైనటువంటి సమయాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి నాతో ఏకీభవించి చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య పరిచర్యలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ బిడ్డలమైనటువంటి మేమందరినీ ఈ ప్రోగ్రాం ద్వారా కలుసుకొని నేను మహిమపరుచుటకు మీరు ఇచ్చినటువంటి చక్కని తరుణమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నా. కృపలో ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను వాక్యము ద్వారా మీరు దర్శిస్తున్నందుకై స్తోత్రాలు. ప్రత్యేకించి నీ ఆత్మచేతనను నింపి నా నోటిని నీ బోరగా వాడుకొని నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకొని ఆశీర్వాదంలోనికి, ఆత్మీయతలోనికి నడిపించమని దయగలిగిన క్రీస్తు నామమున అడిగి వినయముగా వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యము మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. నమ్మితే ఈ 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం గనక చూసినట్లయితే ఒక చక్కని మాట జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు ఒక మాట సామెతల గ్రంథంలో రాసి ఉంచాడు. ఆ మాటను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. రిఫరెన్స్ మరొకసారి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి మీరందరూ చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. ప్రియులారా, గమనించండి. దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో నింపబడినటువంటి వాడు సొలొమోను అని చెప్పటంలో ఏ సందేహం లేదు. చిన్న వయసులో రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి తరుణంలో దేవాతి దేవుడు సొలొమోన్ నీకేం కావాలి అంటే సొలొమోన్ అన్నాడు, అయ్యా, గొప్ప ప్రజలను పరిపాలన చేయటానికి నాకు ఒక అధికారమును మీరు అనుగ్రహించారు. అయితే నీ ప్రజలను పరిపాలించుటకు నాకు మంచి జ్ఞానమును అనుగ్రహించు అని దేవాతి దేవుడిని అడిగాడు. అడిగినప్పుడు జ్ఞానంతో పాటు సర్వ సంపదలు కూడా సొలొమోనుకి ఇచ్చినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఓ చక్కని మాట రాసి ఉన్నాడు. ఏంటి ఈ మాట అంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును. ఏ స్థలం మీద ఉంటుందట? ప్రతి స్థలం మీద యెహోవా కన్ను దృష్టి ఉంటుందట. ఈ విషయము కొద్దిమందికి తెలియదు ప్రియులారా. ఈ విషయం తెలియక ఎంతో మంది వారి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తూ ఉన్నాడట. చూసే దేవుడు పరిశుద్ధుడు. చూసే దేవుడు పాపాన్ని సహించేటటువంటి దేవుడు కాదు. పాపులను చూస్తున్నాడు, త్రాగుబోతులను చూస్తున్నాడు, దొంగలను చూస్తున్నాడు, వ్యభిచారులను చూస్తూ ఉన్నాడు. అలాగనే పాపమును విడిచిపెట్టి
పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి పరిశుద్ధులను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి ప్రార్థనను చూస్తూ ఉన్నాడు. వాళ్ళు మోకరించినటువంటి విధానమును చూస్తూ ఉన్నాడు. వారి హృదయ ఆలోచనలను చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి చూసేటటువంటి దేవుడు అని చెప్పటంలో ఏ సందేహం లేదు. ఆయన చూస్తున్నాడు అన్నటువంటి విషయము తెలిసినటువంటి వారు భయముతోటి, భక్తితోటి, యథార్థతతోటి ఆయన వైపు చూస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు అనే సంగతి తెలియనటువంటి ప్రజలు వారి వారి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథములో యథార్థవంతుడను, నీతిమంతుడను, చెడుతనమును విసర్జించినటువంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి యోబు గారు మనకి బాగా తెలుసు. గమనించండి, ఆయన చక్కని మాట్లాడుతున్నాడు. ఆయన హృదయంలో ఒక ఆలోచన, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నా నోటి మాటలు వింటూ ఉన్నాడు, ఆయన నా ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాడు, నా ప్రార్థనా జీవితాన్ని చూస్తూ ఉన్నాడు, నా యథార్థతను చూస్తూ ఉన్నాడు అని హృదయము తెలిసినటువంటి ఆ యోబు గారు ఓ చక్కని మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని మన గనక చూస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమాయను, ఉన్నత స్థలమున్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమగును. ఇలా గమనించండి, యోబుకి ఒక ఆశ ఉన్నదండి. ఉన్నతమైనటువంటి స్థలములో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నాకు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. బాగా గమనించండి, మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఏమంటున్నాడు? ఉన్నత స్థలములో ఉన్నటువంటి సర్వశక్తుడైనటువంటి దేవాతి దేవుడు నా కొరకు, అక్కడ అంటున్నటువంటి మాట గమనిస్తే, నా కొరకు స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉన్నాడు. అయ్యో, నా కన్నులతో నేను పాపం చేస్తే ఆ స్వాస్థ్యము నేను పొందుకోలేనేమో. నిజంగా మానవుడు ఆలోచిస్తే కంటితో చూసి పాపము హృదయంలోనికి తీసుకొచ్చుకుంటున్నాడు. ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాడు, చూసిందల్లా కావాలనుకుంటూ ఉన్నాడు, చూసిందల్లా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు, చూసిందల్లా హృదయముతో ఆశ మొదలవుతుంది. మొదట మానవుడిలో పాపం ప్రవేశించడానికి బలమైనటువంటి కారణము కంటితోటి చూశాడు. ప్రియలు దేవుని బిడ్డలారా, నీ కంటి చూపు ఎలాగొన్నది? పాపము వైపు చూస్తూ ఉందా? ఇక్కడ అంటున్నాడు, నా కనులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు పాపమును ఒప్పుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి నీవు నీ కంటికి ఒక నిబంధనను సిద్ధపరుచుకున్నావా? ఏమంటున్నాడు? పరలోకములో నాకు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు, అది నేను చేర్చార విడుచుకోకూడదు. నా కన్నులతో నేను నిబంధన చేసుకోకపోతే నా పరిశుద్ధతను నేను కోల్పోతాను. నా కన్నులతో నేను నిబంధన చేసుకోకపోతే నా ప్రార్థనా జీవితాన్ని నేను కోల్పోతాను. నా కన్నులతో నేను నిబంధన చేసుకోకపోతే నా యథార్థత నుండి తొలగిపోతానేమో. కనుక నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను, కన్యకలను నేను చూడను, పాపము వైపు నేను చూడను అని నిబంధన చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యథార్థవంతుడను, నీతిమంతుడను, చెడుతనమును విసర్జించినటువంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడని దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వ్యక్తే
కనులతో నిబంధన చేసుకుంటే మనం ఎంత ఒకసారి ఆలోచనించే. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలట. ఆయన ఆజ్ఞ కన్నులతో నిబంధన చేసుకోకపోతే ఆయన ఆజ్ఞలలో నుండి తొలగిపోతామట. అందుకే లేవీ కాండంలో ఒక చక్కని మాట 26వ అధ్యాయము 3వ వచనములో గనక మనం చూస్తే, లేవీ కాండము 26వ అధ్యాయము 3వ వచనము నుండి గనక మనం చూస్తే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, బాగా గమనించండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నోర్పు కొనసాగుచూ ఉండదు. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట అంటే, మీరు పాపము చేసినట్లుగైతే ఇవన్నీ కూడా మీకు దూరం అయిపోతూ ఉంటాయి. మీరు పరిశుద్ధంగా గనక జీవించినట్లుగైతే, నా ఆజ్ఞల ప్రకారం గనక మీరు జీవించినట్లుగైతే ఇవన్నీ కూడా మీ సొంతం అవుతాయి అని చెబుతూ ఉన్నాడు. నిజమే, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించగలమా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం గనక చూసినట్లుగైతే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలని ఆయన లేఖన భాగాల్లో సెలవిస్తూ ఉన్నాను. పొరుగు వారిని ప్రేమించాలని, శత్రువును ప్రేమించాలని, ఆకలి కొనినటువంటి వారికి ఆహారం ఇవ్వాలని ఆయన ఎన్నో ఆజ్ఞలను అక్కడ సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. నీవు నిజంగా యథార్థంగా గనక జీవించినట్లుగైతే అక్కడ అంటున్నటువంటి మాట మనం బాగా గమనిస్తే, మీ వర్షాకాలం మీకు వర్షం ఇచ్చేదను అంటున్నాడు. మీ భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము మీ నోర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిబ్బరముగా నిలిచెదరు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! బాగా గమనించండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. కేవలము మనం ఒక నిబంధన చేసుకుని ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినట్లయితే ఇంత గొప్ప ఆశీర్వాదం. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా ఆయన యథార్థతను విడిచిపెట్టలేదండి. భార్య ఒక పక్క దూషిస్తూ ఉంది, స్నేహితులు ఒక పక్క దూరంగా నిలబడి నిరుత్సాహంగా చూస్తూ ఉన్నారు, కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉన్నాయి, బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉన్నప్పటికీ యథార్థతను విడిచిపెట్టలేదండి. అందుకే ఏబు అంటాడు ఒక చక్కని మాట. ఏబు గ్రంథంలో మన గనక చూసినట్లయితే ఏబు ఒక చక్కని మాట అంటాడు. చూద్దాం ఆ మాట. చూడండి, యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను. ఎక్కడ పడిందట? కనులతో నిబంధన చేసుకుని ఆజ్ఞల ప్రకారం జీవించి యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటే శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటే ఏమంటున్నాడు? నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడిన బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహం వలె పారిన. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! పెట్టిన అడుగల్లా, మనం పెట్టినటువంటి అడుగు ఎక్కడ పడుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. చూస్తూనే ఉండాలండి. నా అడుగులు నష్టాల్లోనికి వెళ్ళిపోయి, నా అడుగులు అనారోగ్యంలోనికి వెళ్ళిపోయి, నేను చూస్తూనే నడుస్తూ ఉన్నాను. ఎదురు పొడుచుకుని నా కాలు ఫ్రాక్చర్ అయింది. కానీ ఏవో అడుగు పెడితే ఆ అడుగట నేతిలో పడిందట. ప్రియులారా, గమనించండి.
దేవాతి దేవుడు అంటున్నాడు, దేవాతి దేవుడు అంటున్నాడు, యథార్థతను విడువకు అంటున్నాడు. ఏవో యథార్థతను విడవలేదండి. కనుకనే తన పెట్టిన అడుగల్లా నేతిలో పడింది. చూడండి, ఈరోజు నువ్వు యథార్థతను విడవకుండా కనుక ఉన్నట్లయితే, పరిశుద్ధతను కలిగి నువ్వు జీవించినట్లయితే, నీ కనులను నిబంధన చేసుకున్నట్లయితే, ఈ లోకాన్ని జయించగలిగినటువంటి శక్తిమంతుడుగా నువ్వు ఉంటావు. బాగా గమనించండి. యథార్థత నీలో గనక ఉంటే, పరిశుద్ధత నీలో గనక ఉంటే, ఈ లోకాన్ని జయించగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట యోహాను గారి ద్వారా రాపించాడు. చూడండి, ఆ మాటను నేను చూపించి ఈ ప్రసంగాన్ని ముగించాలని అని ఆశపడుతూ ఉన్నాను. చూద్దామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినును కాక. దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు ఓ చక్కని మాట. నేను లోకాన్ని జయించాను. ఇక్కడ అంటున్నాడు, జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. ఏం చేస్తాడట? గమనించండి. నీవు పరిశుద్ధతను కాపాడుకొని లోకమును జయించగలిగినటువంటి వ్యక్తిగా ఉంటే, జీవ జలపు వృక్ష ఫలములను నిన్ను భుజించేటట్లుగా చేస్తాడట. మరొక మాటను కూడా నేను చూపిస్తాను. చూడండి, అదే అధ్యాయం 17వ వచనములో ఒక మాట అంటాడు, జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును అంటాడు. ఈ లోకాన్ని జయించగలిగినటువంటి వారు ఎవరైనా గనక ఉంటే, జీవజలపు వృక్ష ఫలములను భుజించినట్లుగా చేపిస్తాను, మరుగయ్యున్నటువంటి మన్నాను నేను తినిపిస్తాను. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయం 5వ వచనములో కనుక మనం గమనించినట్లయితే ఓ చక్కని మాట, జీవ గ్రంథములో నుండి తన పేరు ఎంత మాత్రము తుడిసి పెట్టక ఉంటాను అంటున్నాడు. ఈ లోకాన్ని జయించగలిగితే ఎంత గొప్ప భాగ్యమో ఒక్కసారి ఆలోచన చేయండి. జీవజలపు వృక్ష ఫలములను తినేటట్లుగా చేస్తాడట, మరుగయ్యున్నటువంటి మన్నాను తినిపిస్తాడట, జీవ గ్రంథములో నీ పేరు రాపించి పెడతాడట. అంత మాత్రమే కాదు, కానీ 21వ వచనములో మనం గనక చూసినట్లయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారము జయించువాడు నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండన చేసేదను. నేను జయించాను, నా తండ్రి నాకు సింహాసనం ఇచ్చాడు, ఆ సింహాసనం మీద కూర్చున్నాను. మీలో ఎవరైనా గనక లోకాన్ని జయించగలిగినటువంటి వారు ఎవరైనా గనక ఉంటే, అదే సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెడతాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. లోకాన్ని జయించాలి అంటే మొదట పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే మన కనులతో నిబంధన చేసుకోవాలి. నీవు ఒక నిబంధన చేసుకున్నావా? కనులతో నువ్వు నిబంధన చేసుకోకపోతే ఈ లోకాన్ని జయించటము కష్టముగా ఉంటుంది. కనులతో నిబంధన చేసుకుంటే ఈ లోకాన్ని జయించగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. లోకాన్ని జయిస్తే దేవాది దేవుడు అంటున్నాడు, జీవ జలపు వృక్ష ఫలములను నువ్వు భుజించేటట్లుగా నేను చేస్తాను, మరుగయ్యున్నటువంటి మన్నాను నువ్వు తినిపిస్తాను, జీవ గ్రంథములో నీ పేరు తుడిసివేయబడకుండా చేస్తాను. నేను జయించాను కనుక నేను సింహాసనం మీద, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను. నువ్వు జయించినట్లుగైతే
నా సింహాసనం మీద నిన్ను కూర్చుండబెడతాను. మీలో ఎవడైనా గనక ఈ లోకాన్ని జయించగలిగినటువంటి వాడు ఎవడైనా గనక ఉంటే నేను కూర్చున్న సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చుండబెడతాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే పాపం అనేటటువంటి ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఆ పరిశుద్ధతను నువ్వు చివరి వరకు కాపాడుకోగలిగితే ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకాన్ని జయించాడు, నీవును లోకాన్ని జయిస్తావు. లోకాన్ని జయించిన నీవు ఆయన కూర్చున్న సింహాసనం మీద నిన్ను కూర్చుండబెడతాడట. అట్టి ధన్యత నీకు నాకు కావాలి అంటే మనమందరినీ కూడా పరిశుద్ధతను కాపాడుకోగలిగినటువంటి వ్యక్తులముగా ఉందాం. ప్రార్థన చేద్దామా? అయ్యా, పరిశుద్ధతను కాపాడుకోగలిగినటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించు ప్రభువా. నాతో కలిసి ఏకీభవించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కనికరము కలిగినటువంటి మా ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, నీ దాసుడినైనటువంటి నేను మీ పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా. వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. ఈ లోకమును జయించాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాలని, లోకమును జయించగలిగినటువంటి వారు ఎవరైనా గనక ఉంటే పరలోకములో స్వాస్థ్యము మా సొంతమవుతుందని, మరుగై ఉన్నటువంటి మన్నాను, జీవజలపు వృక్ష ఫలములను, జీవ గ్రంథములో మా పేరును నీ సింహాసనం మీద మమ్మల్ని కూర్చుండబెడతానన్నటువంటి దేవా, నీకు స్తోత్రాలు. ఈ మాటలు నాయన వీక్షించి ప్రార్థనలో ఏకీభవించినటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధతను కాపాడుకొని పరలోక రాజ్యంలో నీతో కలిసి నా ప్రభువా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందుకొని ఆత్మీయతలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించమని దయగలిగిన క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ నా ప్రత్యేకమైన